సొంత తల్లికి దండం పెట్టని వైఎస్ జగన్ తల్లికి వందనంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. మీలాగా ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్లకుండా మాకు చేత కాదన్నారు. ఇక అధికారం పోయిందనే బాధ మీలో కనిపిస్తోందన్నారు. ప్రతి దానికి విమర్శించకుండా ప్రజలకు మంచి జరిగే విషయాల్లోనైనా మౌనంగా ఉండాలని సూచించారు పయ్యావుల కేశవ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో ప్రాధాన్యతలు మర్చిపోయాం, మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మరింత బాధ్యతగా పనిచేస్తున్నామనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఆయన ఏదో తల్లికి వందనం మర్చిపోయారు, లేకపోతే రైతుకు భరోసాను ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదని మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నువ్వు చెప్పినట్టుగా 250 రూపాయలు 250 రూపాయలు సంవత్సరానికి పెంచకుండా ఒకేసారి పెంచి పెన్షన్ల 4,000 రూపాయలు వాళ్ళ చేతికి అందివ్వడం జరిగినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిది. మా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా వెంటనే మేము ప్రారంభించడం జరిగింది. తల్లికి వందనం కూడా స్కూల్స్ ఓపెన్ చేయగానే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. కేంద్రంతో పాటు రైతుల కార్యక్రమాన్ని అనుసంధానం చేసి రెండింటిని సింక్రనైజ్ చేసుకుని వాళ్ళతో పాటు రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. ఒకవైపు సంక్షేమాన్ని టేకప్ చేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించే దిశగా ఉన్నాం. మీరేం చేశారు? 5 ఏళ్లలో పోలవరం ₹1 విడుదల చేశారా? 5% అయినా మీరు పోలవరంలో పనిచేశారా? మేము వచ్చినటువంటి 5 నెలల్లోనే పోలవరాన్ని ఏ దశకు తీసుకెళ్లాం? పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎస్, మీ ఏడుపులు పెడబొబ్బులు మేము అర్థం చేసుకోగలం. పోలవరం చేయడం తప్పంటారా? పోలవరం కోసం కళ్ల ముందు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు కనపడడం లేదా? మీరేదో తల్లికి వందనం అని మాట్లాడుతున్నారు. సొంత తల్లికి వందనం పెట్టలేని మీరు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు?